ఇప్పుడు మనం 2025 సంవత్సరం జూన్ నెల 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో చివరి రాశి మీనరాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో ఈ ఖగోళ శాస్త్ర ప్రకారం చూద్దామండి. ఖగోళ శాస్త్రాన్ని చింతామణి శాస్త్రం అంటారు, లకుట ప్రశ్న శాస్త్రం అంటారు. 9 గవ్వలు 3 సార్లు వేసి వాటిని లెక్కబెట్టి వారి జ్యోతిష్య బలం భూత భవిష్యత్తు వర్ధమానం గ్రహబలం గృహబలం యోగ బలం ఆచార బలం గోచార బలం చూద్దామండి. మీనరాశి వారి జాతకంలో 4 గవ్వలు పడ్డాయండి. చాలా వరకు మాత్రం అశుభకరమైన సంఖ్య పడ్డదండి. మీనరాశి వారి జాతకానికి దెబ్బలాట గుద్దులాట వెనక చూస్తే పిల్లి పీకులాట అన్నట్టు ఉంటుందండి. రాత్రి అది చేయాలి ఇది చేయాలంటారు కానీ పొద్దున ఏ పని చేయలేరండి. ఈ రాశి వారు సముద్రంలో ఈదగలుగుతారు, అలాగే నదిలో ఈదగలుగుతారు, అలాగే మాత్రం కుంటలో కూడా ఈదగలుగుతారు. కానీ మాత్రం ఇంట్లో మాత్రం ఈదలేకపోతుండండి. ఒకటి చేస్తారు ఒకటి అవుతుంది. కుటుంబ సమస్యలు అధికం. వివాహమైన వారికి భార్యకు ఆరోగ్యంలో నష్టం, లేదా భార్య ఉంటే భర్తకు ఆరోగ్య నష్టం, ధనంలో నష్టం, సంతానంతో ఇబ్బందులు, నమ్మిన వారితో ఇబ్బందులు, చిక్కులు చికాకులు, వాళ్ళ మనసులో ఉన్న బాధ చెప్పకపోవటం, ఎవరు చెప్పినా అర్థం చేసుకోకపోవటం, ఆర్థిక చిక్కులు, అలాగే చేసే వృత్తిల చిక్కులు, అలాగే నమ్మిన వారు స్నేహితులు సన్నిహితులు దుష్మానం కావటం అంటే శత్రువులు కావటం, అలాగే గత కొన్ని సంవత్సరాల నుంచి మాత్రం చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ఇల్లు చూస్తే అడవి చూసి వెళ్ళినట్టు అవుతుంది. అందే పని అందట్లేదు, అయ్యే పని అయితలేదు, మనశ్శాంతి ఉండలేదు, తినే అన్నం ఒంటికి పడతలేదు. కానీ మాత్రం చూసేవాళ్ళు అనుకుంటారు వీళ్ళకేం రోగం వచ్చింది, బాగానే సంపాదిస్తారు, బాగానే తింటారు, బాగానే ఉంటారు అనుకుంటారు. కానీ వీరి బాధ వీరికే తెలుసు. ఈ రాశి వారు వీరి బాధ ఒకరితో చెప్పుకోలేరండి. లోపలనే ఉంచుకుంటారు. ఎవరిదైనా బాధ ఒకరికి చెప్తే తీరిపోతుంది కానివ్వండి. వీరు అనుకుంటారు కదా ఎవరికైనా బాధ చెప్తే ఇంకా చిలువలు పరువులైనా పరువు పోతుంది, నా ఇంటి పరువు పోతుంది అనుకునే స్వభావం అండి వీరిది. వీరి జాతక బలానికి మీనరాశి వారి జాతకానికి చూడాలంటే మాత్రం అధిపతి బృహస్పతి, చాలా వరకు లక్ష్మీకళ జాతకం కానీ గ్రహబలాలు బాగలేవండి. ఖగోళ శాస్త్ర ప్రకారం ఇబ్బందులు చిక్కులు చికాకులు చాలా ఉన్నాయి. కానీ ఇంట్లో ఏది చేసినా కలిసి వస్తలేదు, అంటే ముట్టకుండా అవుతుంది, అందే పని అందట్లేదు, అయ్యే పని అయితలేదు, చికాకులు ఎక్కువ అవుతున్నాయి, పనులు వాయిదా పడుతున్నాయి, చేసిన కష్టం కూడా ధనం టైంకి వస్తలేదు.